హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం. గత 3 రోజులుగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్రరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలలో నేడు ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఈ ఫైనల్ పోటీలో విజేతగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జట్టు విజేతగా నిలిచింది. గూడూరు పట్టణంలో జరిగిన మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీల ముగింపు రోజున బహుమతి ప్రధాన కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 3 రోజులుగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్రరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. విజేతగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జట్టు నిలిచింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి గురుమూర్తి హాజరై ఫైనల్ మ్యాచ్ ను వీక్షించారు. అనంతరం జరిగిన సమావేశంలో విన్నర్ మరియు రన్నర్, బెస్ట్ ఫీల్డర్, బెస్ట్ బ్యాట్స్మెన్లకు బహుమతులను అందజేశారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడలను ప్రోత్సహిస్తూ హరిచంద్రరెడ్డి ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయమని, నిరంతరం పట్టణ అభివృద్ధి గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారని తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని దివిపాలెంలో రోడ్డు సమస్య ఉందని తెలియజేశారని, రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేస్తామని, రాబోయే 2 నెలల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎంతో ఆనందంగా మిత్రులు కలయికతో ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు జరగడం ఆనందంగా ఉందని, ఈ సంవత్సరం మా జట్టు విజయం సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. నిర్వాహకులు కనుమూరు హరిచంద్రరెడ్డి మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని, క్రికెట్ పై ఉన్న మక్కువతో ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కొత్త క్రీడాకారులు వస్తున్నారని, రాబోయే రోజుల్లో కూడా ఈ పోటీలు కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కనుమూరు రవిచంద్రరెడ్డి, మనపాటి రవి, దేవానంద్, నాగేశ్వరరావు, నూర్ మహమ్మద్, కరీముల్లా క్రీడాకారులు పాల్గొన్నారు. మా టీం గెలిచింది. నేను మొదట్లో చెప్పా హరిచంద్రకి, హరిచంద్రన్న రాబోయే రోజులు మనమే, ఏమీ భయపడలేదన్నా, మనం కరెక్ట్గా గెలుస్తాము, విజయంలో ఉంటామని చెప్పా. నా మాట నెరవేర్చినందుకు మా టీం సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా రాజా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినందుకు ఆయనకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నా మిత్రుడు ఫైనల్లో తలపడిన నా మిత్రుడు మా రాజా ఈ వయసులో కూడా బ్రహ్మాండ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ బ్రహ్మాండ బౌలింగ్ కూడా, అలాగే బౌలింగ్ చేసి మళ్ళీ క్యాచ్ పట్టడం కూడా బ్రహ్మాండంగా చేసేందుకు మా రాజా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే రవణ చెప్పాడు, దాదాపు 14 సంవత్సరాలు మనం ఇక్కడ ఆ రోజు సుబ్రహ్మణ్యం, నాగేశ్వరరావుతో మొదలైనటువంటి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ హరిచంద్రన్ గారి సహాయ సహకారాలతో ప్రతి సంక్రాంతికి కూడా 3 రోజులు అందరం అన్నీ మర్చిపోయి ఎక్కడున్నా భీమవరం వచ్చారు ప్లేయర్స్, నాగరాజు, అట్లాగే హైదరాబాద్ నుంచి వచ్చారు. మొత్తం కోట, గూడూరు, వాకాడే కాదు, నెల్లూరు నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, భీమవరం నుంచి కానీ, ఇతర ప్రాంతాలంటే కూడా ఈరోజు ఇక్కడ హరిచంద్రన్న సంబంధించినటువంటి టోర్నమెంట్ జరుగుతుంది. అందరూ కూడా వచ్చే కార్యక్రమం. ఇక్కడ ఏంటంటే క్రికెట్ అనేది తర్వాత ఉంచిన పాత మిత్రుడు కలయిక ఇది. హరిచంద్రన్న ఆ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా హరిచంద్రన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అందరూ పాత మిత్రులు. ఇక్కడికి వచ్చిన తర్వాత అరే అంటాము, ఏమో అంటాము, లేదా మా నాయకులు చెప్పినట్టు తప్పుడు మాటలు కూడా మాట్లాడతాం. అరుస్తున్నట్టు ఆనందంలోనే, అంటే అదొక స్నేహంలోనే తప్ప మామూలుగా మాట్లాడలేము. అట్లా నిజంగా చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం ఉంది. నేను మా గిరణతో ఒక సందర్భంలో, గిరణ ఈ సంవత్సరం రాలేని గిరణ, నేను పాండిచ్చేరి పోవాలన్నా అన్న, నేను కూడా రాలేని సునీల్, నాకు కూడా వెన్నెముక నొప్పుకుంది అన్నాడు. మొన్న ఫోన్ చేసి ఏమయ్యా నువ్వు రాలేవని చెప్పి నువ్వు మేలుగా డ్యాన్స్ మీద కూర్చొని అడిగాడు. మళ్ళీ ఉదయం వచ్చేటప్పుడు ఆయన నిన్న వచ్చాడంటే ఈరోజు వచ్చాయంట. 2 ఆటలు కూడా బ్రహ్మాండంగా ఆడాడు మా బద్రి గిరణ. సంతోషం. ఎందుకంటే మనం ఒకవేళ వేరే పనులు కానీ లాగుతుండదు మనసు. హరిచంద్ర టోర్నమెంట్ పోవాల్సిందే, మనం కూర్చోవాల్సిందే, మనం ఖచ్చితంగా 3 రోజులు ఎంజాయ్ చేయాలనేటువంటి అందరికి ప్రతి ఒక్కరు కూడా అదే ఉద్దేశంతో ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ వాతావరణాన్ని కల్పించినందుకు మా హరిచంద్రన్కి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే హరిచంద్రన్న గతంలో ఇప్పుడే చెప్పాడు రవణ, కోనేరు కానివ్వండి, అలాగే ఇక్కడ లైబ్రరీ కానీ, పార్క్లో లైబ్రరీ కానివ్వండి, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, గూడూరుకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే మనసులో హరిచంద్రన్కి ఎప్పుడూ ఉంటుంది. ఖచ్చితంగా
అవన్నీ కూడా చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడే పెద్దలు సోదరులు ఎంపీ గారు 15 లక్షల రూపాయలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే సంతోషం, నిజంగా రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు హరిశ్చంద్రన్న. గతంలో శాంక్షన్ చేశారు, నా శిలాపకం కూడా ఉంది, కానీ గవర్నమెంట్ అయిన తర్వాత క్యాన్సిల్ చేశారన్న. అయినప్పటికీ మన ఎంపీ గారు శాంక్షన్ చేయడం చాలా సంతోషం. ఎందువల్లంటే అది చాలా రిమోట్ ఏరియా సార్. ఎంపీ గారు నిజంగా అక్కడ అవసరం కూడా. ధన్యవాదాలు సార్, మీకు మనస్ఫూర్తిగా గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఆర్గనైజర్స్ మా నాగేశ్వరరావు గంటకి ఫోన్ చేసి ఎక్కడున్నావా, రా, ఖచ్చితంగా రా 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 అంటున్నాడు. హరిచంద్రన్ కూడా లాస్ట్లో ఫోన్ చేసి గెలిచే అవకాశం ఉంది సునీల్, నువ్వు రా, వస్తే కూర్చుంటే గెలుస్తావా అని చెప్పాడు. త్వరగా మాకు కూడా గడుక్కోకుండా నేరుగా వచ్చేసా. అంటే గెలుస్తామన్న నమ్మకం, అంటే మా టీం పైన నమ్మకం ఉంది. అటువంటి ప్లేయర్స్ మా టీంలో ఉన్నారు. అలాగే ఉదయం అనిల్ వచ్చి మా ఇంటికి వచ్చి, అన్నా నువ్వు హరిచంద్రన్న మొత్తం సెంచరీ కొట్టేవాళ్ళని వేసుకున్నామన్నా, ఇదో జరిగిందన్నాడు. ఇక్కడ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో ఏమీ జరగదు. ఎవరైతే ఏ చీటీ ఎత్తారో ఆ టీంలో ఉంటారు తప్ప ఇక్కడ ఇంకో విషయం జరిగే పరిస్థితి లేదని చెప్పి మీకు మనస్ఫూర్తి తెలియజేస్తున్నా. అపోహలు మానండి, అపోహలు అనేది ఉండదు ఇక్కడ. ఈ టోర్నమెంటు నిజంగా మాస్టర్ క్రికెట్ లీగ్ అంటే ఒక నిజాయితీకి నిబద్ధతకి తాత్కారం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ అటువంటి ఏం ఉండదు. ఏదో నేను హరిచంద్రన్ ఒక టీంలో వచ్చేసాం కాబట్టి అందరూ ఏంటంటే హరిచంద్రన్ సునీల్ కుమార్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టీం గెలుస్తుంది, అందరినీ పెట్టేసుకున్నారని చెప్పి మాట్లాడదాం అనేది మంచి పద్ధతి కానీ తెలియజేస్తూ, అలాగే మా రజనీ కానీ మా సతీష్ కానీ అలాగే మా చలపతి కానీ నిత్యం కూడా నేను ఎక్కడున్నా టచ్లో ఉండి, అన్నా ఇప్పుడు మేము ఆడేమన్నా, మేము గెలిచామన్నా, ఫస్ట్ ఓడిపోయాము మేము, తర్వాత అయితే నాకు ధైర్యం ఉంది, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ అది గెలుపుకి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది ఉద్దేశంతో ఒక మ్యాచ్ ఓడిపోయినా మిగిలిన మ్యాచ్లన్నీ కూడా గెలిపించినందుకు మనస్ఫూర్తిగా నేనున్నా లేకపోయినా మా రజనీకి, మా సతీష్కి, అలాగే మా సెంచరీ కొట్టినటువంటి మా రాజాకి, అలాగే 60 సంవత్సరాలు అతను అన్న వచ్చాడు బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ వయసులో కూడా బ్రహ్మాండంగా ఆడినందుకు అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ధోని ఆయన చెప్పాడు, అన్న పోయినసారి నేను మిమ్మల్ని గెలిపించలేకపోయాను అన్న, ఈసారి గెలిపించానని చెప్పాను మా కీపర్ నాగరాజు గారు, ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు. ప్రతి సంవత్సరం కూడా హరిచంద్రన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంకా బ్రహ్మాండంగా, ఇంతకన్నా బ్రహ్మాండంగా ఎవరు చేయలేరు, అలాగే ఇంకా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి, అలాగే అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి రోజు కూడా మనం ఇప్పుడే చెప్పాడు రవణ రాజా కూడా, ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ మాస్టర్ క్రికెట్ లీగ్ అని ఎదురు చూస్తూ ఉంటాం మనం. ఎన్ని పనులున్నా ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితిని మా హరిచంద్రన్న అలవాటు చేసినందుకు హరిచంద్ర ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా నాగేశ్వరరావుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ట్రబుల్ షూటర్ అందరూ పోతా ఉంటే పాపం, నిజంగా నాగేశ్వరరావు పోతే గెలిచిపోతారేమో అనుకోండి నేను కూడా పాపం లాస్ట్లో మన మ్యాచ్లో, కానీ బ్యాడ్ లక్ ఏదో అప్పటికీ సంతోషం. ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరొకసారి మా హరిశ్చంద్రానికి వాళ్ళ కుటుంబాలకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోటీలు చాలా పోటాపోటీగా సాగాయి. మొదటి మ్యాచ్ నుంచి కూడా చివరి మ్యాచ్ వరకు చాలా వరకు ఒక్క 2 మ్యాచ్లు తప్ప ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు క్రీడాకారులు. ఈ సంవత్సరం 40 సంవత్సరాలు నిండి కొత్తగా వచ్చిన క్రీడాకారులు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు టీమ్స్లోకి. చాలా పోరాట పటిమను ప్రదర్శించారు. ముఖ్యంగా కొంతమంది పేర్లు చెప్పాలి. ఫార్చునేట్లీ ఐ వాజ్ ఇన్ రెడ్ బుల్స్ టీమ్. సో ఆ రెడ్ బుల్స్ టీంలో కెప్టెన్ సునీల్ కుమార్, అదేవిధంగా ఈ రెడ్ బుల్స్ టీంలో రాజా, అతను 4 ఇన్నింగ్స్లో 260 పైబడి పరుగులు చేయడం, పైగా 14 సంవత్సరాల మన టోర్నమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారి సెంచరీ చేసినటువంటి వ్యక్తిగా నిలవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. కంగ్రాట్స్ రాజా, నువ్వు అందం తెచ్చావు టోర్నమెంట్కి, థ్యాంక్ యూ. అలాగే తను బౌలింగ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ప్రదర్శించి చక్కగా వికెట్లు తీసి ఫీల్డింగ్ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అలాగే మన టోర్నమెంట్లో ఇంకొక వ్యక్తి మున్స్వామి రెడ్డి, అతను డిసేబుల్డ్, అతను నేషనల్స్ ఆడాడు క్రికెట్కి, పారా క్రికెట్కి. అతను కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి తనకి మిగతా క్రీడాకారులతో పోటీ పడుతూ బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్ కానీ ఐ థింక్ హీఈస్ బెస్ట్ ఫీల్డర్ ఫర్ అవర్ టోర్నమెంట్. సో థ్యాంక్ యూ. అలాగే క్రీడాకారులందరూ వారికి ఎల్లప్పుడూ వారిని గుర్తుపెట్టుకుంటారు.
ఇప్పుడే కాదు, ఇంకో 15 ఏళ్ళ తర్వాత కూడా ఈ కనుమూరు హరిశ్చంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఈ పోటీలు నిర్వహిస్తూనే ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాం. నెల్లూరు, సూలూరుపేట, మన కోట ఈ ప్రాంతాల నుంచి పండగలైనా సరే క్రీడాకారులందరూ ఈ పోటీలను పండగలు వదులుకొని, కుటుంబాలను వదులుకొని ఈ పోటీలు ఉత్సాహంగా పాల్గొన్నటువంటి గూడూరు క్రీడాకారులకు సహా అందరికీ ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సంక్రాంతికి డిసెంబర్ నుంచే మేము ఎదురు చూస్తూ ఉంటాం. జనవరి 13, 14 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు క్రికెట్ ఆడతామని. సో లోకల్గా ఉండి మేము ఎదురు చూడటం వేరు, కానీ హైదరాబాద్ నుంచి తమ్ముడు నాగరాజు, ఉమా అది పనిగా వస్తారు క్రికెట్కి. వచ్చి 3 రోజులు ఇక్కడే లాడ్జీలో ఉండి ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత ఆ నాగరాజు అయితే భీమవరం ఊరికి కూడా సొంత ఊరికి పోడు, ఇక్కడే స్టే చేస్తాడు. థ్యాంక్ యూ నాగరాజు అండ్ ఉమా, వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా వచ్చిన క్రీడాకారులకు అందరికీ కూడా. అయితే ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి. ఈ టోర్నమెంట్కి మనందరం దాపు 6 టీముల్లో ఉన్నటువంటి సభ్యులందరం ఎంత ఎంజాయ్ చేశామో, మనందరి ఎంజాయ్మెంట్ వెనక ఆర్గనైజేషన్ కష్టం అంత ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ మన 6 టీములకి ఎంజాయ్మెంట్ లేదు. అదేవిధంగా ఈ టోర్నమెంటు, క్రీడలు ఇవే కాకుండా గూడూరు పట్టణ అభివృద్ధి అనేది ఆయన మనసులో ఎప్పుడు ఉంటుంది. మేము మా పిల్లలు ఉన్నారు ఇక్కడ, చౌడపాలెం, దిగుపాలెం పిల్లకాయలు, వాళ్ళు వస్తూ ఉంటారు, మేము కూడా వెళ్తూ ఉంటాం అక్కడికి. అక్కడ రోడ్డు వస్తే కానీ చీకట్లో వాళ్ళు రాత్రి ప్రయాణం చేయాలంటే నానా కష్టాలు, నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇది అన్సాల్వ్డ్ ప్రాబ్లం చాలా కాలం నుంచి, దాదాపు 2 ఎలక్షన్ల నుంచి అది ఒక అన్సాల్వ్డ్ ప్రాబ్లం. ఈ అన్సాల్వ్డ్ ప్రాబ్లంని హరిశ్చంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఎంపీ గారి దృష్టికి తీసుకువెళ్ళగానే ఆయన తన గ్రాంట్స్లో నుంచి ఆ రోడ్డు వేస్తానని మాట ఇవ్వడం అనేది ఆయన గొప్ప. అన్ని మ్యాచ్లు బాగా జరిగాయి, 2 మ్యాచ్లు బాగా జరిగాయి. ఆ 2 మ్యాచ్లు అడిగింది మేము. ఆయన ఇండైరెక్ట్గా చెప్పొచ్చు కదా, రవీంద్ర బాబు ఉన్న మ్యాచ్ టోర్నమెంట్ బాగా జరగలేదని చెప్పొచ్చు. మీరంతా ప్లేయర్స్ అని మీరందరూ గెలవాలనుకున్నా కాదని మనందరూ అన్నదమ్ములు మ్యాచ్ ఆడతాం, వస్తుంటాం, పోతుంటాం, కానీ వీఆర్ ఆల్ వన్, ఆల్వేస్ వన్. మన నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్, మన పిల్లలు కూడా ఈ యొక్క మంచి క్వాలిటీని అడాప్ట్ చేసుకొని ఒక్క హరియే కాదు అందరూ కాంట్రిబ్యూట్ చేయాలి. ఇది మన ఊరు, మన పుట్టిన ఊరు. ఎప్పుడు మనం ఎక్కడున్నా ఎక్కడికి రావాలా, ఏమైనా పైకి ఎత్తేయాలని మీరందరూ ఎత్తేయాలి. కాబట్టి మీరందరూ కలిసి ఉండాలా, మనందరం కలిసి ఉండాలా. 2024 కూడా ఇదే ఫిట్నెస్తో, ఇదే యొక్క స్ట్రెంగ్త్తో మనం రకరకాల పందాలు, పోటీలు లేవు. భీమవరం అంటే కోడి పందాలకి ప్రతీక, తమిళనాడు అంటే జల్లికట్టుకు ప్రతీక. కానీ ఇవన్నీ సాంప్రదాయ క్రీడలే. కావాలని పందెం కోసమో లేకపోతే అవి జరిగేవి కాదు. కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలుగా ఒక లిమిట్ వరకు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా అడ్డుకోదు. ఇకపోతే గూడూరులో ప్రధానంగా జరిగే కార్యక్రమాలు సంక్రాంతిలో రకరకాల స్పోర్ట్స్ ఈవెంట్స్, దాంట్లో ప్రధానంగా క్రికెట్. అది వెటరన్ క్రికెట్ అని ఎందుకని తక్కువ చేసి చూడాలి. ముఖ్యంగా ఒక వయసులో మనంతా స్నేహంతో ఉన్నాం, వివిధ వ్యాపారాల్లో సెటిల్ అయ్యాం. సొంత ఊర్లకు తిరిగి వచ్చినప్పుడు మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పటికి కూడా మనందరం కలిసిన సందర్భాన్ని క్రికెట్ క్రీడ ద్వారా ఆ ఆనందాన్ని ఆస్వాదిద్దామనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు నా తమ్ముడైన హరిశ్చంద్ర రెడ్డి. ప్రత్యేకంగా హరిశ్చంద్రన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కంటిన్యూస్గా 14 సంవత్సరాలుగా క్రీడలకు అయ్యే ఖర్చులు మొత్తం పెడుతూ క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఈ నేషనల్ టోర్నమెంట్ గూడూరు ప్రాంతంలో జరిగిన, అదే కాకుండా తన సొంత నిధులతో గూడూరు ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి హరిశ్చంద్రన్నకి, రవిచంద్రన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కూర్చున్న వెంటనే ఎందుకు ప్రతినిత్యం ఆలోచన చేస్తుంటే, కూర్చున్న వెంటనే అన్న దివిపాలెంకి ఎప్పటి నుంచో రోడ్డు సమస్య ఉంది, అది చాలా బాధాకరం, మనం చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది అంటే వెంటనే అంటే అభివృద్ధి పట్ల ఆయన ఎప్పుడు నిరంతరం ఆలోచన చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ రోడ్డు మనం చేద్దామన్నా. సో రాబోయే 2-3 నెలలకి 2-3 నెలల్లోనే ఆ రోడ్డు కంప్లీట్ చేయండి. అలాగే మీరు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో ప్రతినిత్యం ప్రతి సంవత్సరం ఇలా క్రీడల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని ప్రోత్సహింపజేస్తూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో మీరు బాగుండి అందరినీ బాగుండేలాగా.
గూడూరు స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళల ప్రోత్సహిస్తూ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, మహిళలకు ఎక్కువ సంఖ్యలో రాబోయే రోజుల్లో పాల్గొనాలని సేవా సమితి సెక్రటరీ నంది మండలం బాలకృష్ణరాజు వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని శ్రీరామ్ నగర్లో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. అనంతరం విజేతలకు సేవా సమితి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. సమితి సెక్రటరీ నంది మండలం బాలకృష్ణరాజు మాట్లాడుతూ స్ఫూర్తి సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, సంక్రాంతి పండుగ సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నామని, ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసరాజు, సురేష్ రెడ్డి, శ్రీనివాసరాజు, దయాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా వచ్చేసిన అంశం మేడానికి, అశ్విన మేడానికి మా ప్రత్యేక ధన్యవాదాలు. 2014 నుంచి ప్రతి సంవత్సరం రెగ్యులర్గా అన్ని కార్యక్రమాలు జరుపుతున్నాము. అట్లాగే ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా శంకర్కి, సతీష్కి ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా అభినందనలు చెప్తున్నాము. అలాగే ఫ్యూచర్లో ఇంకా తగ్గుతున్నారు. ఫస్ట్ 80-100 మంది వస్తారు, ఇప్పుడు 50 మందికి ఆగిపోతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా 100 మంది పాల్గొనాలని కోరుతూ సెలవు చేసుకున్నాను. అనేక మంది దాతలు సహాయం చేస్తున్నారు. కరోనా సమయంలో అయితే కూరగాయల కాడ నుంచి అనేక విధాలుగా మనము ఈ సంస్థ సభ్యులకు సహాయం చేస్తుంది. అదేవిధంగా పిల్లలకైతే స్కాలర్షిప్లు ఇవ్వటము, తర్వాత వాళ్ళకి బుక్స్ ఇవ్వటము, 10th క్లాస్ విద్యార్థులకు వచ్చి మెడల్స్ ఇవ్వటము, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ ముగ్గులు పోటీల్లో ఫస్ట్ 5 మందికి ప్రైజులు ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే పేర్లు ఎవరికి చెప్పము. వచ్చిన న్యూ జడ్జెస్ కొత్త వాళ్ళకెవరు మీ పేర్లు తెలియదు. ఓన్లీ నెంబర్స్ ఇచ్చేస్తాం, దాని ప్రకారం రాస్తారు. ఎవరికి వచ్చినా రాకపోయినా విశాలంగా ఆలోచించి సేవా కార్యక్రమాలు చేస్తూ దాంట్లో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలు ఉన్నాయి. మళ్ళీ కొద్ది రోజుల్లో విఎస్ఆర్ స్కూల్లో అధినేత బాలకృష్ణరాజు గారు మరి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాడో తెలియదు, కానీ ఇంచుమించు 7-8 సంవత్సరాలుగా ఆయనకి కొన్ని లక్షల రూపాయల అమౌంట్ ఆయన పెట్టుకుంటూ కొంత స్కాలర్షిప్స్ అయితే మేము 2014 స్ఫూర్తి సేవా సంస్థ స్థాపించి అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం 10th క్లాసు, ఇంటర్మీడియట్ మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్, తర్వాత అలాగే ఎండాకాలం చెప్పుల పంపిణీ, వర్షాకాలం ఈ దుప్పట్ల పంపిణీ, చలివేంద్రాలు, అనేక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ చాలా ముందుకెళ్తున్నాము. ఆ విధంగా ఈరోజు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించబడింది. ఈ ముగ్గుల పోటీలో 45 మంది పాల్గొన్నారు. 45 మందికి ఏదో ప్రైజ్ ఇస్తున్నాము. దాంట్లో 5 ప్రైజులు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. మన మేడమ్స్ మనకు తెలియదు, మీకు తెలియదు, పార్షియాలిటీ లేకుండా వాళ్ళు డిసైడ్ చేశారు. విలయంగా ఉన్నటువంటి ఇలాంటి ప్రోగ్రామ్స్ మన స్ఫూర్తి సేవా సంస్థ చేయటం చాలా మంచి పరిణామం. ఎందుకంటే వచ్చే కొద్దీ మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన నెక్స్ట్ జనరేషన్ అందరూ మర్చిపోవడం జరుగుతుంది. దాన్ని గుర్తు చేసే విధంగా ఈ స్ఫూర్తి సేవా సంస్థ ఇలాంటి మంచి ప్రోగ్రాంలు చేస్తున్నందుకు వాళ్ళ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరున అభినందిస్తూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ముగ్గులు వేసినటువంటి ప్రతి మహిళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలా ఉన్నాయి. అదేవిధంగా ప్రతి పార్టిసిపెంట్కి కూడా సేవా సంస్థను 2014లో స్థాపించడం జరిగింది అని అధ్యక్షుల వారు చెప్పున్నారు. మరి ఈ సేవా సంస్థ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెడికల్ క్యాంప్స్ అయితేనేమి, చలికాలంలో దుప్పట్ల పంపిణీ, అలాగే ఎండాకాలంలో చలివేంద్రాలు, అలాగే బీదవారికి చెప్పుల పంపిణీ, బీద పిల్లలకు అంటే చదువుకునే విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ అయితేనేమి, అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు సన్మానాలు, అలాగే ఎవరైనా యాక్సిడెంట్ అయిన వారికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్ చేయడం, చెట్టు నాటడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు ఈ సేవా సంస్థ నిర్వహిస్తూ ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందరికీ
ఈ సేవా సంస్థలో పనిచేస్తున్న అందరికీ ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు, ఇందులో భాగస్వాములను చేసినందుకు అందరికీ శుభాభినందనలు. మరియు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని తర్వాతి తరాలకు అందజేయాలని మీరు ఉత్సాహం చూపినందుకు, ఇంతమంది మహిళలు ఇక్కడ వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నందుకు అందరికీ. అయితే మేము ఇక్కడ తీసుకున్న పాయింట్స్ ఏమిటి అంటే, అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలను నేటి తరం వారికి తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని గూడూరు ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు కడివేటి చంద్రశేఖర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడా పోటీలు, బొంగరాలు, గోళీలు, కోడిం బిళ్ళ పోటీల్లో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. సంస్థ నిర్వాహకులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, నేటి యాంత్రిక జీవితంలో అనేక గ్రామీణ క్రీడలు కనుమరుగైపోతున్నాయని, నేటి తరం వారికి వాటిని తెలియజేసేందుకు ప్రగతి సేవా సంస్థ ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరిముల్లా, కట్ట మురళీకృష్ణ, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కనుమ పండుగను పురస్కరించుకొని మన మిలిటరీ గ్రౌండ్ నందు ఈ పల్లి క్రీడలు అనేటివి మా అధ్యక్షుల వారు మేము ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ వస్తున్నాం. ఎందువల్ల అంటే ఈ పల్లి క్రీడలు అనేటివి కూడా అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఈ గ్రౌండ్లో ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా అన్న చెప్పినట్టు మన రాజా గారు ఇక్కడ చాలా మందికి ఆయన ఉచితంగానే చేస్తున్నాడు అనుకోవాలి. ఎందుకంటే ఎవరు వచ్చినా, ఎవరు ఎంతసేపు చేసుకున్నా ఆయన కాదనేవాడు కాదు. ప్రతి ఒక్కరూ వచ్చి కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మా ప్రగతి సేవా సంస్థ 15 సంవత్సరాలప్పుడు ఈ గ్రౌండ్ ద్వారానే ఫుట్బాల్, హాకీ, కబడ్డీ ఆడి దాని మీద ఇది పెంచుకొని చదువులే కాదు వీటి కళల ద్వారా కూడా మనం మంచి పేరు తెచ్చుకోవచ్చు సంకల్పంతో అప్పటి నుంచి మొట్టమొదటి యోగా సెంటర్ని స్థాపించి అవతల జిమ్లు 3 జిమ్లు 3 యోగా సెంటర్లు కూడా గూడూరులో జరిపి అందరికీ యోగాను ప్రతి గడపకు యోగా నేర్పించాలి, డబ్బు సమస్య కాదు అనే సత్సంకల్పంతో నేర్పించుకుంటూ వచ్చాము. దాన్ని ప్రగతి సేవా సంస్థ వాళ్ళు కరోనా వచ్చిన టైంలో మా అబ్బాయితో చెప్పారు, గ్రౌండ్ పోయి వాళ్ళు కొందరు తప్పు చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్ చేసి పంపించారు. ఆయన ఆ మాట ప్రకారం నిలబెట్టుకొని వీళ్ళందరినీ యోగా వ్యాయామాల్లో యోగాని మించిన వ్యాయామం లేదు, తల్లిని మించిన దైవం లేదు, గాయత్రి మించిన మాత్రం లేదు. ఆ సంకల్పంతో మేము మా కుటుంబ సభ్యులు, మా అబ్బాయి, మా మనవాళ్ళు కూడా ఇక్కడికి ఇప్పుడు వచ్చి పాల్గొన్నారు. వ్యాయామం ద్వారా అందరికీ ఫిట్నెస్ ఫస్ట్. ఇది ఈ సందర్భంగా చంద్రశేఖర్ చాలా ఇంట్రెస్ట్గా వీటిల్ని వదలకుండా పట్టుకొని అందరినీ ఎంకరేజ్ చేస్తూ అందరినీ 80వ దశకంలో మరి 90వ దశకంలో 80s 90s అంటారు. మరి అప్పుడున్న వాళ్ళు చాలా చక్కగా వీటిని గ్రామీణ క్రీడోత్సవాల్లో పాల్గొని మరి గ్రామీణ వాతావరణం ఆ రోజుల్లో మరి కాపాడుకుంటూ ఆ క్రీడల్ని పోషిస్తూ వచ్చినారు. మరి అటువంటి క్రీడలు ఈరోజు మరుగుపోయి ఉన్నటువంటి క్రమంలో ఈ క్రీడలకి మళ్ళీ జీవం పోయాలని అనే చిన్న సంకల్పంతో మా సంస్థ అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ గారు గత 3 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు ఈ యొక్క గ్రామీణ క్రీడలు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు సూర్య అనే అబ్బాయి వచ్చి మరి మేము నివసించేటటువంటి ప్రాంతంలో అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ ఆడుకునే దానికి ప్లే ఫీల్డ్స్ కూడా. గ్రామీణ క్రీడలు మరుగున పడుతున్న తరుణంలో ప్రగతి సేవా సంస్థ దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఆ ప్రయత్నంలోనే ఈరోజు కూడా మంచి గ్రామీణ క్రీడలు ఇక్కడ జరిపించడం జరిగింది. దాంట్లో పాల్గొన్న పెద్దలు, పిల్లలు అందరికీ ప్రత్యేక అభినందనలు. గెలుపొందిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు. దీంట్లో ఓటములు అనేది ఏం లేదు, ఎందుకంటే ఈ ఆటలన్నీ మనం కూడా మర్చిపోయి ఉన్నాం. కానీ దీంట్లో కొంత సాధన అవసరం కోసమే. ఇది నెక్స్ట్ ఇయర్కి
ఈ మన వాళ్ళందరూ కూడా కొంత తయారై ఉండాలని ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది. అదేవిధంగా ఆటల్లోకి వచ్చేటప్పటికి మనం బొంగరాల ఆట చిన్నప్పుడు ఆడుంటాం. బొంగరాల ఆట ఒకటి పెట్టాము. రెండోది విలేజ్ల్లో బాగా ఫేమస్ కోడింబిల్ల కూడా మనం ఇక్కడ బాగా చక్కగా కూడా ఆడిపించాము. అదేవిధంగా మూడో ఆట గోళీలాట, బద్దాట. చాలా చక్కగా ఈ ఆటలన్నీ ఏంటంటే ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే సూర్య అనే పిల్లవాడు హైదరాబాద్లో ఉండే పిల్లవాడికి ఒక ప్లేస్ కూడా వచ్చింది. ఆ పిల్లవాడికి అసలు బంగారాలే తెలియదు, గోళీలే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పిల్లలకి బంగారాలు, గోళీలు ఇలాంటి తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే గ్రామీణ క్రీడలను ఆల్మోస్ట్ మర్చిపోయాము. కానీ దాన్ని కొంతన్నా మన పిల్లలకి మన వాళ్ళకి గుర్తు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఏటా తప్పకుండా ఈ కనుమ పండుగ రోజు మనం చేస్తూ వస్తున్నాం. గత సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాం. ఈసారి కూడా దాన్ని వదలకుండా చేస్తూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందాక చూస్తే వయసుతో నిమిత్తం లేకుండా అంటే కింద కూర్చొని దాన్ని కూడా కష్టంగా ఉన్న వాళ్ళు కూడా కూర్చొని బద్దాట ఆడటం అయితేమి, బంగారాల ఆట ఆడటం అయితేమి ఇట్లా. గూడూరు పట్టణంలోని శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రాజనేని రామనాయుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తులు, దుప్పట్లు మరియు సంక్రాంతి పిండి వంటలు ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాసులు నాయుడు అందజేశారు. చిల్లకూరు మండలం చేడిమల గ్రామానికి చెందిన శ్రీనివాసులు నాయుడు రాజనేని రామనాయుడు ట్రస్ట్ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తులు, దుప్పట్లు మరియు స్వీట్లు పంచిపెట్టారు. నిర్వాహకులు శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు వృద్ధులకు సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, రాబోయే రోజుల్లో కూడా వృద్ధాశ్రమానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి రామయ్య నాయుడు, భాస్కర్ బాబు, నవీన్, వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ మనకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అదేవిధంగా సంక్రాంతి కానుకగా మనకందరికీ కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మా సార్ గారిని కోరుకుంటున్నాను. కానుక సందర్భంగా అందరికీ కొత్త బట్టలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి సంక్రాంతికి పెద్ద పండుగ రోజు మీ దగ్గరికి రావడం, మీతో గడపడం మాకు ఆనవాయితీగా ఉంది. ఈ సంవత్సరం కూడా మీతోనే ఉండాలి. మీ ఆశీస్సులు మా కుటుంబం మీద, మా ట్రస్ట్ మీద ఉండాలి. మీ ఆశీస్సులు కావాలని మేము మీ దగ్గరకు వచ్చాం. హ్యాపీగా ఉండండి. వచ్చే సంక్రాంతికి కూడా మళ్ళీ వస్తాం. మేము ఇచ్చే ఈ నూతన వస్త్రాలు తీసుకోండి. కళ్యాణి గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడే బాబు చెప్పినట్టు ఇంట్లో అమ్మా నాన్న చూడడానికే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇంతమంది పెద్దవాళ్ళకి మీకు అన్నం పెట్టడం కాదు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇంకా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అవన్నిటినీ ఓపికగా ఆమె చూసుకుంటూ ఉందంటే కళ్యాణి గారికి ధన్యవాదాలు. మీ జన్మ ధన్యవమ్మ. మంచిగా పుట్టడం కాదు ఇలా. కానీ ప్రతి సంవత్సరం ఫస్ట్ సార్ అన్నదానం చేశారు. మన పరిచయం అవటం అన్నదానంతో పరిచయం అయ్యారు. తర్వాత ప్రతి సంవత్సరం సంక్రాంతి అంటే అందరూ ఎక్కడెక్కడో పండగ చేసుకుంటారు. మాకు మాత్రం ఈ సంక్రాంతి పండగ అనేది ఈ శ్రీనివాసుల సారు ద్వారా మాకు ప్రతి సంవత్సరం పెద్దలకి వస్త్రదానం చేసి ఇంత సహాయాన్ని చేస్తున్నందుకు ఆ సారు కుటుంబానికి కృతజ్ఞతలు. సంవత్సరం మా ట్రస్ట్ ద్వారా ఈ సాయిరాం చారిటీస్ వారికి పెద్దలకు బట్టలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు పెద్దలకి బట్టలు ఇచ్చేదానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయదలుస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మేము ఉన్న రోజులు మీకు ఖచ్చితంగా చేస్తామని కళ్యాణి గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరూ ఆరోగ్యాలు బాగుండాలని భగవంతుని కుటుంబ సమేతంగా లేదంటే వాళ్ళ బంధువు సమక్షంలో పండగ వాతావరణం చేసుకుంటారు. అలాంటిది ఒక అసమానమైన వ్యక్తిగా, సామాన్యమైన వ్యక్తిగా ఒక సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధుల ఆశ్రమానికి వచ్చి వాళ్ళతో పండగని జరుపుకోవాలి అనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. అంతేగాక 4 రోజుల నుంచి సుమారుగా చేడుమాల పక్క గ్రామాల నుంచి కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు విలేజ్లో ఉన్నటువంటి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సార్కి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు
సార్కి అన్ని వేళలా సార్ యొక్క ఇవి నాటి వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ టీవీ.